ఇప్పుడు గతంలో ఇక ఒక నెల 2 నెలల క్రితం మనం చూసాం. H1B వీసాలు ఉన్నాయా లేదని కొంతమంది యూట్యూబర్స్ ఎళ్లి రైట్స్ అంటే ఉన్నాయా లేదా చెక్ చేయడం ఇటువంటివి చేశారు కదా! సో, ఆ భయం ఇంకా ఉందా సార్? పర్టిక్యులర్‌గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎక్కడ అది ఇంకా డల్లాస్‌లోనా? ఉందండి. డల్లాస్ లో కానివ్వండి, మొత్తానికి మనోళ్ళు కొద్దిగా చాలా భయంగానే ఉంటుండ్రు అక్కడ ఇప్పుడు. H1B వాళ్ళు కానివ్వండి, H4 కానివ్వండి, చాలా భయంగానే ఉంటుండ్రు. ఓకే. సో ఇప్పుడు అటువంటి అయితే మీకు అంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు అక్కడనే కంపెనీ దగ్గరనే జాబ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ ఇటువంటి కంపెనీస్ కూడా వేరే దగ్గర పంపుతుంది వాళ్ళ ఎంప్లాయీస్. కన్సల్టెన్సీ వాడు జాబులు ఇప్పిస్తారు కానీ వాడు అందరూ కూర్చోబెట్టుకోడు కదా. తెలుసు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొందరు ఇళ్ల నుంచి బిజినెస్ ఆపరేట్ చేయడం మొదలు పెట్టారండి. ఓహో. అటువంటి ఆపరేషన్ చేసినప్పుడు అవి మంచిది కాదు. లీగల్ గా ఓకేనా కాదా అన్నది గ్రే ఏరియా. ఓకే. సో మేము మొదటి నుంచి కూడా ఇటువంటి వద్దు అని చెప్పినామండి. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొద్దిగా అటువంటి వాళ్ళందరూ కూడా ఆఫీస్ మూవ్ కావడం అటువంటి అన్ని చేస్తున్నాడు. ఓకే. సో ఇమిగ్రేషన్ ఇష్యూస్ సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఓన్లీ ఆయన ఇప్పుడు యుద్ధంలో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇటువైపు కాన్సన్ట్రేట్ చేయట్లేదా ట్రంప్? అమ్మో అట్లేం లేదండి. దాందే ఇటే. దీని డిపార్ట్మెంట్ వేరే స్టీవెన్ మిల్లర్ ఉన్నాడు, దీని కాన్సన్ట్రేషన్ దీని ఉన్నది, దాని కాన్సన్ట్రేషన్ దాని ఉన్నది. కొత్తగా మా దగ్గర యుఎస్సిఐఎస్ సెక్రటరీ ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది. సరే ఆమెకు వేరే ఇష్యూస్ ఉండిపోయింది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేవాడు ఆమె ఎవడంటే ఈయన డబుల్ ఎముడు వీడు వచ్చేవాడు. ఇంకా చూడాలి ఎట్లయితే ఉంటది. ప్రాబిలిటీస్ ఏంటి సార్? ఇంకేం చేయడానికి సంబంధించిన అవకాశం ఉందని మీ ఊహకే అందుతున్నాయా? ఊహకంద ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా పరీక్షలు రాసే పిల్లలంతా అమెరికాకి వెళ్ళడానికి సంబంధించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది కదా చెప్తే. ఇప్పుడు డెఫినెట్ గా అండి యుఎస్ మంచి కంట్రీ పోవడానికి. మీరు యూరోప్ కంట్రీకి పోతే డిస్క్రిమినేషన్ ఉంటుంది, వేరే ఏ కంట్రీకి పోయినా డిస్క్రిమినేషన్ ఉంటుంది. యుఎస్ పోతే డిస్క్రిమినేషన్ లేదండి, రివర్స్ డిస్క్రిమినేషన్. అమ్మ వీడు ఇండియన్ అంటే వీడు తెలియగలడు, వీడు పైసలు వీడు అమ్మో వీడు బాగుపడతాడు, వీడు తోటి మనకు ఫిజికల్ గా వీడేం ఇట్లాడు పెట్టుకోవడం గన్లు అంటే వీళ్ళకి తెలియదు అసలు ఏందో. ఇటువంటి మెంటాలిటీ వాళ్ళకు ఉన్నది, వాళ్ళ రెస్పెక్ట్ మనకు బాగిస్తారు అక్కడ. దాన్ని మనం కాపాడుకోవాలి. మీరు కష్టపడి పనిచేస్తారని ఒక ఇంప్రెషన్ ఉంది వాళ్ళు, కాబట్టి మీరు దాన్ని కంటిన్యూ చేసుకుంటే బెటర్. మీ జనరేషన్ మీకంటే ముందు జనరేషన్ పోయిన వాళ్ళంతా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు కూడా 80% బాగానే కష్టపడతారండి. 10-20% కొద్దిగా తేడాలు తీరండు. 80% మంచిగానే కష్టపడతారు. సో ఇప్పుడు ఒకవేళ కనుక అక్కడ వచ్చి ఆవారతనం చేసడానికి వచ్చేటప్పుడు మాత్రం రాకండి. ఒకవేళ మీరు కష్టపడి మీరు తెలుసుకుంటే టెక్నాలజీస్ కానీ మిగతా వాటిలో కానీ తప్పకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ H1Bs ఉంటాయి అక్కడ చాలా ప్రమోట్. ఇప్పుడు మన ట్రంప్ అంటుంది కదండి, ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ H1Bs అని మేము ఫైల్ చేస్తామండి. కొత్త సిస్టమ్ మొదలు పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. ఎవరికి వాడే నేనే సెల్ఫ్ ఎంప్లాయ్ అని చెప్పి ఫైల్ చేసుకున్న H1Bs ఒక్క H1B కూడా RFE గానీ రిజెక్షన్ రాలేదండి మాకు. చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీడు ఇలాన్ మాస్క్ అవుతాడో మాకు తెలియదు, వీడు సత్యనాథాలు అవుతారో మాకు తెలియదు, వీడు మన గూగుల్ CEO ఉన్నాడు కదా మన సుందర్ పిచ్చే అవుతారో మాకు తెలియదు. వీడిని ఆపం మేము. వాడిని 18 నెలలు పర్మిట్ ఇస్తాం. 18 నెలల్లో వీడు ఏమైనా ప్రూవ్ చేస్తాడో చూద్దాం, ఆ తర్వాత 18 నెలలు ఇస్తాం. ఆ 36 నెలల్లో ప్రూవ్ చేయకపోతే ఆ తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఎవడు ఎట్లయితాడో తెలియదు అక్కడ. ఎందుకంటే టాప్ కంపెనీస్ ఫార్మేషన్ ఉన్నది ఇమిగ్రెంట్స్ నుంచి వస్తుంది. మీకు ఒకటి మిడిల్ ఈస్ట్ కు యుఎస్ కు డిఫరెన్స్ ఏంటంటే అండి, మిడిల్ ఈస్ట్ లా వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా యుఎస్ సిటిజన్ కావచ్చు, ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఇండియాలో మీకు కార్గిల్ యుద్ధం అయినప్పుడు తెలుసా అండి, బీహార్ లో స్టాంపీడ్ అయింది, 18 మంది చచ్చిపోయినారు. దేనికి తెలుసా? మిలిటరీ రిక్రూట్మెంట్ అయితే అందులో మొత్తం రష్ అయ్యి చచ్చిపోయింది. కరెక్ట్, చాలా చోట్ల జరిగినాయి అట్లా. అంటే మన కంట్రీ మీద అటాక్ అయితే అట్లా ఎవరికైనా ఇట్లా రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మీద అటాక్ అవుతాను, మన వాళ్ళు ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తాను రెడీ ఉంటారా? లేరు, ఉండరు. అదే అమెరికా September 11th అప్పుడు మేము అందరం తయారు ఉన్నాం. ఎందుకంటే మాకు ఆ కంట్రీ ఆశ్రయం ఇచ్చింది, సిటిజన్షిప్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది కాబట్టి మేము దేనికైనా తయారన్నట్టు. అదే మిడిల్ ఈస్ట్ ఇవ్వదు. ఇప్పుడు యుద్ధం చేయమంటే వీళ్ళెందుకు యుద్ధం చేస్తారు? మా దేశం కాదు.
అదే కార్గిల్ గానీ అటువంటివి అయినప్పుడు మన దగ్గర ఇట్లా మొత్తం ఇట్లా రక్తాలు ఇట్లా వేసినాయి. సో ఇప్పుడు ఏంటి H1B సెల్ఫ్ ఎంప్లాయర్ గా ఉన్న వాళ్ళు H1B అప్లై చేసుకోవడం ఎట్లా? ఈజీ అండి. వాళ్ళు కంపెనీ ఫామ్ చేసుకొని వాళ్ళు కంపెనీలో ఏం చేయదలుచుకున్నది ప్రూవ్ చేసుకొని వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. అతను అమెరికాలో ఉండి ఉండాలి. ఆల్రెడీ H1B వచ్చి ఉండాలి. H1B వచ్చి ఉండాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే అతను 2 తీర్లు చేసుకోవచ్చు. అతని కంపెనీకే పని చేసుకోవచ్చు, లేదా అంటే ఒక కంపెనీకి లెట్స్ సే అతను యాపిల్ కంపెనీకి పని చేస్తుండ్రు, అతను బ్రైట్ ఐడియా ఉంది. బ్రైట్ ఐడియా ఉంటే వేరే కంపెనీ ఫామ్ చేసుకొని ఆ కంపెనీకి పార్ట్ టైం పని చేసుకొని సెకండ్ కంపెనీ ఆయన ఫామ్ చేసిన కంపెనీకి ఆ బ్రైట్ ఐడియా ప్రమోట్ చేస్తే సక్సెస్ కావచ్చు. ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఈ కంపెనీలో పర్మనెంట్ ఆ కంపెనీకి పోవచ్చు. మళ్ళీ అప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం H1B అప్లై చేయాల్సి వస్తే కూడా $1,00,000 ఉంటుందా? అది బయట నుంచి లేదండి కదా. విత్ ఇన్ USA కాబట్టి $1,00,000 లేదు. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, లక్ష్మణ రేఖ దాటితే $1,00,000. లక్ష్మణ రేఖ US బార్డర్. సరే, ఇప్పుడు అది నేను వైఎన్ఆర్ హైదరాబాద్ నుంచి ఒక ఛానల్ రన్ చేస్తున్నాను. నేను US లో వచ్చి అక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుని అక్కడ నుంచి ఒక ఛానల్ రన్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆ వీసాకి సంబంధించిన పాసిబిలిటీ ఉండదుగా? దానికి H1Bకి మీకు పాసిబిలిటీ లేదు, కానీ O1 కు పాసిబిలిటీ ఉంటుంది. O1 అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీ. మీరు నార్మల్ పర్సన్ కాదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఛానల్ ఉంది, మీకు 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది సర్క్యులేషన్ ఉంది, మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీకి వాళ్ళకి O1 వేరే ఉంటుంది. నార్మల్ పర్సన్ కి ఏమో H1B ఉంటుంది. O1 అన్నది ఇప్పుడు మీరు సెల్ఫ్ స్పాన్సర్షిప్ కూడా O1 అలౌడ్ ఉందండి. ఓకే. దానికి $1,00,000 ఉంటుందా సార్? దానికి అవసరం లేదా? లేదు, దానికి అవసరం లేదు. $1,00,000 దానికి $1,00,000. O1 కి అవసరం లేదు. ఇంకోటి EB1A గ్రీన్ కార్డ్ అని కూడా ఉంటుంది, అది కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది ఇలాంటి టాప్ టాలెంటెడ్ పీపుల్ కు. అది వేరే విషయం, అదనే చేసుకోవచ్చు, O1 చేసుకోవచ్చు, చాలా ఉంటాయి పాసిబిలిటీస్. ఇంకోటి మీ జర్నలిస్ట్, మీరు ఐ వీసా ఉంది, దానికి సంబంధమే లేదు. మీరు ఐ వీసా ఉంటుంది కదా మాకు. ఐ వీసా మీకు అది అసలు మీకు O1 కాంప్లికేటెడ్. ఐ వీసా అయితే మీకు లాయర్ తో కూడా సంబంధం లేకుండా ఐ వీసా ఇస్తారు. ఓకే.